అయోధ్యలో రామ్ లల్లా గర్భగుడిలో విగ్రహం ప్రతిష్టాపన. అయోధ్య రామమందిరం గర్భగుడిలోని పీఠంపై రామ్ లల్లా కొలువు తీరాడు. బాలరాముడిని తలపించే 51 అంగుళాల పొడవైన నల్లరాతి విగ్రహాన్ని గురువారం శాస్త్రోత్మకంగా పీఠంపై ప్రతిష్ఠించారు. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా జరిగే వరకు రామయ్యకు ప్రతిరోజు 5 సార్లు ప్రత్యేక హారతి ఇవ్వనున్నారు. అయోధ్యకు వెళ్తున్నారా, రాముని దర్శించాలనుకున్నారా? మీకోసం ప్రత్యేక రైలు రెడీ. ఈ నెల 29 నుంచి అందుబాటులోకి. త్వరలోనే రిజర్వేషన్ విండో ఓపెన్. మీకు దగ్గరున్న స్టేషన్ నుంచి ఎక్కొచ్చు అంటూ ఒకరోజు చూస్తాను. సో మొత్తానికైతే సికింద్రాబాద్ అయోధ్య ప్రత్యేక రైలు, కాజీపేట అయోధ్య ప్రత్యేక రైలు తెలంగాణ నుంచి చాలా పెద్ద ఎత్తున ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, అదేవిధంగా ఆంధ్రలో కొన్ని చోట్ల నుంచి కూడా ఈరోజు రైళ్లు అయోధ్యకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. చూడండి, అయోధ్య రామమందిర గర్భగుడిలోని పీఠంపై రామ్ లల్లా కొలువు. రామ్ లల్లా అంటే బాలరాముడు అన్నట్టు. అంటే అయోధ్యలో పుట్టి పెరిగింది కాబట్టి అక్కడ ఆ బాలరాముని విగ్రహం ప్రతిష్ఠిత ఉన్నారు. సో వేద మంత్రోచ్చారాల నడుమ ఈ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు 4 గంటల పాటు ప్రత్యేక పూజలు జరిగాయి. పూజల్లో శిల్పి అరుణ్ యోగిరాజ్, పలువురు సాధువులు పాల్గొన్నారు. 5 ఏళ్ల శ్రీరాముడిని తలపించే 51 అంగుళాల పొడవైన నల్లరాతి విగ్రహాన్ని శాస్త్రోత్మకమైన పూజలతో పీఠపై ప్రతిష్ఠించారు. ప్రస్తుతం రామ్ లల్లా విగ్రహాన్ని తెరతో కప్పి ఉంచారని, విగ్రహం కళ్లకు వస్త్రం కట్టారని తెలుస్తోంది. గర్భగుడి ప్రదేశంలో ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా దళం సిబ్బందిని మోహరించారు. గర్భగుడి వద్దకు మొబైల్ ఫోన్తో వెళ్ళడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. జనవరి 22 వరకు గర్భగుడిలో రామయ్యకు ప్రతిరోజు 5 సార్లు ప్రత్యేక హారతి ఇవ్వనున్నారు. ఈ క్రమంలో రోజు ఒక్కో రకమైన పవిత్ర వస్త్రాల్లో రామ్ లల్లాను ఆరాధిస్తారు. ఈ పూజలు క్రతువులను 121 మంది ఆచార్యులు నిర్వహిస్తారు. భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ బ్రహ్మోత్సవం తర్వాత నుంచి రామనంది సంప్రదాయంలో ఆలయంలో పూజలు నిర్వహిస్తారు అంటూ ఈరోజు అయోధ్యలో ఆల్రెడీ 22వ తారీఖు ఘనంగా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం జరగబోతుంది. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం కావచ్చు, లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజానికి నిజంగా కూడా ఈ అయోధ్య రామ మందిర కార్యక్రమం ఏదైతే జరుగుతుందో, ప్రతిష్టాపన కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్సాహంతో అందరూ ఆతృతతోటి ఎదురుస్తూ ఉన్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆ ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా ఈరోజు హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున గ్రామాల ప్రజలకి ఇంటింటికి గడప కూడా అక్షింతల కార్యక్రమం పూర్తి చేసి ఈ యొక్క కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఆ తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో బీజేపీ లబ్ధి చేకూరేలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్టు మనకి తెలుస్తోంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా దాదాపు 90 ఏళ్ల చిరకాల వాంఛ అని చెప్పొచ్చు. వాస్తవంగా ఈ యొక్క హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముడికి, అదేవిధంగా ఆ రాముడి ఆలయం ఏదైతుందో అయోధ్య రామ మందిర నిర్మాణం ఏదైతే ఒక కాంట్రవర్సీ ఉందో దాన్ని గతంలో బీజేపీ 1990sలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి తద్వారా బీజేపీ పెద్ద ఎత్తున ఇక్కడ దేశవ్యాప్తంగా ఒక బలమైనటువంటి రాజకీయ శక్తి ఎదగడానికి ఆ అయోధ్య రామ మందిర ఉద్యమం ఏదైతుందో అది చాలా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అందుకే రామ మందిర నిర్మాణం పూర్తవడం నిజంగా అది కూడా బీజేపీ ప్రభుత్వంలో కావడం కూడా ఒక వాళ్ళకు క్రెడిబిలిటీ అయితే వచ్చినట్టు మనకు తెలుస్తోంది. సో దీంతో మళ్ళా పెద్ద ఎత్తున 350 సీట్లకు పైగా కొట్టి ఈరోజు మళ్ళా బలీయమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదగడానికి భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ ఉన్నట్టుగా మనకైతే తెలుస్తోంది.